ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇలా అమ్మాయిలు పిలిచారు, ఆంటీలు పిలిచారు అని వెళ్తున్నారా? అయితే మీకు కూడా ఇలా కరీంనగర్లో జరిగినట్టు జరిగితే సావే భయ్యా. మ్యాట్ ఏంటంటే కరీంనగర్లో వీళ్ళిద్దరు భార్య భర్త. సో ఆర్థిక సమస్యలు బాగోలేదని ఇన్స్టాగ్రామ్ని టార్గెట్గా పెట్టుకొని కొంచెం న్యూడ్ వీడియోలు అట్లాంటి వీడియోలు ఫోటోలు పెట్టేసి కుర్రోళ్ళని రెచ్చగొట్టేశారనమాట. రెచ్చగొట్టి ఏం చేసిందంటే ఏమో ప్లాన్ ప్రకారం వాడిని ఎలాగైనా అపార్ట్మెంట్కి తీసుకొచ్చి వాడితో గట్టిగా అని చేసుకునే వీడియోలు చేశారనమాట. వాళ్ళ భర్త ఏమో బ్యాక్ సైడ్ నుండి మొత్తం వీడియోలు రికార్డ్ చేస్తూ ఉన్నాడంట. అలా 150 మంది దగ్గర ఇలా వీడియోలు రికార్డ్ చేశారంట. 150 మందితో అయిపోయిన తర్వాత రికార్డులు చేశారంట. రికార్డులు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు, గోల్డ్, స్థలాలు, అపార్ట్మెంట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే ఉండాలో మొత్తం సంపాదించి నాగిచ్చేశారనమాట వీళ్ళిద్దరు. అయితే కరీంనగర్లో చివరికి ఎలా దొరికారా అంటే ఒక లారీ డ్రైవర్ కూడా ఇలాగే జరిగింది. ఆ లారీ డ్రైవర్ ఇంకా నా వల్ల కాలేదు, ఏం చేయాలో తట్టుకోలేక వెళ్ళిపోయి ఇంకా కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో చెప్పంగానే ఇంకా వాళ్ళు పట్టుకున్నారు. ఆ లారీ డ్రైవర్ దగ్గర కూడా డబ్బులు ఉండి ఎక్సెట్రా అన్నీ ఉండుంటే మేబీ దొరికేవాడు కాదేమో. సో ఆయన దగ్గర లేకపోవడం మంచిది అయిపోయింది. చివరికి ఎంతోమంది సేఫ్ అయ్యారు. ఇది కరీంనగర్లో ఒక కపుల్ చేసిన గొప్ప దండయాత్ర.